హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. చిన్నారి జాహ్నవి తప్పిపోయి నేటికి 12 రోజులుగా వస్తూ ఉంది. అయినా ఇప్పటికీ మిస్సింగ్ మిస్టరీ ఇంకా వీడలేదు. ప్రస్తుతం కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో ఉన్నటువంటి ఏదైతే ఆ పామాయిల్ తోట, ఆ కొండం ప్రాంతాలు ఏదైతే దట్టమైన అడవిలో ఉందో ఒక కూంబింగ్ తరహాలో పోలీసులు చిన్నారి జాడ కోసం వెతుకులాట ప్రారంభించారు. ఇప్పటికక్కడ పోలీస్ శాఖ, అటవీ శాఖ, అగ్నిమాపక శాఖ, హనుమాన్ టీంతో పాటు ఎస్డీఆర్ఎఫ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఎన్డీఆర్ఎఫ్ బలగాలు కూడా మొత్తం ఓవరాల్గా 400 మంది సిబ్బంది పాప కోసం, ఆచూకీ కోసం వెతుకులాట ప్రారంభించారు. ఇంకా ఆ వెతుకులాట అనేది కొనసాగుతూనే ఉంది. అయినా ఇప్పటికి కూడా చిన్నారి జాహ్నవి జాడ దొరకలేదు, ఆచూకీ కూడా లభించలేదు. కనీసం ఆనవాళ్ళైనా లభిస్తాయో అని చూస్తున్నటువంటి పోలీసులకి ఈ కేసు ఓ సవాల్గా మారింది, ఛాలెంజ్గా మారిందని చెప్పుకోవాలి. అయినప్పటికీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అక్కడ పాప ఆచూకీ కోసం అహర్నిశలు నిద్రాహారాలు మానేసి మరీ పాప కోసం వెతుకుతున్నారు. సో ఈ రోజుకి 12 రోజులుగా వస్తుంది పాప తప్పిపోయి. జూన్ 6వ తేదీ నాడు పాప ఇంటి నుండి నానా అంటూ బయటికి పరిగెత్తింది. ఆ పామాయిల్ తోట ఏదైతే ఉందో ఆ దారి గుండా వెళ్ళినటువంటి చిన్నారి జాహ్నవి వెనక్కి తిరిగి రాలేదు. ఆ రోజు జూన్ 6వ తేదీ నాడు పాపతో పాటు వారింటి పెంపుడు కుక్క కూడా పరిగెత్తింది. సో ఇద్దరు కూడా వెళ్ళి రాలేదు. కానీ 9వ తేదీ నాడు 3 రోజుల తర్వాత కేవలం కుక్క మాత్రమే ఇంటికి తిరిగి వచ్చింది, పాప జాహ్నవి రాలేదు. మరి ఇంతకీ ఈ పాప రకరకాలుగా వార్తలు వస్తూ ఉన్నాయి. కిడ్నాప్ అని కొంతమంది చెప్తా ఉన్నారు, మరికొంతమంది ఏమో ఇది క్రూర మృగాలు దాడి చేశాయని చెప్పేసి మరికొంతమంది చెప్తా ఉన్నారు. లేదు పాపను కొండ చిలువ మింగేసిందని చెప్పేసి మరికొంతమంది చెప్తా ఉన్నారు. దాంతోపాటుగా అక్కడ క్షుద్ర పూజలు జరిగినాయి. ఏదైతే అమావాస్య ఉంది కాబట్టి పక్కా ప్లాన్తోనే పాపను కిడ్నాప్ చేసి క్షుద్ర పూజలు చేసి నరబలి లాంటివి ఇచ్చి ఉంటారని చెప్పేసి మరికొంతమంది చెప్తా ఉన్నారు. ఇక మరికొంతమంది ఏమో అక్కడ ఏదో చెరువు ఉంది, ఆ చెరువులో పాప పడిపోయింది అని చెప్పేసి మరికొంతమంది చెప్తున్నారు. ఇది